నన్ను కళ్యాణమడని చెప్పి ఆదిశక్తి అడిగిందండి. ఆయన ఆలోచనగరుడు కాబట్టి ముందుగానే మా సోదరునిద్దరిని భస్మం చేసిందని ఆయన గ్రహించుకుని, సరే అమ్మా, అలాగైతే నీ దగ్గర ఒక 3 మైళ్ళు ఉన్నాయి. నువ్వు పుట్టినది రజస్వలైనది, మాకు జన్మాలిచ్చినది 3 మైళ్ళు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలపాల సముద్రాలకు వెళ్ళి స్నానం ఆచరించి వచ్చినట్లయితే నిన్ను కళ్యాణం ఆడతానని చెప్పి ఆ విష్ణుమూర్తి చెప్పడం జరిగిందండి. అప్పుడు అబల సంతోషంగా ఆనందమైపోయి ఆదిశక్తి సముద్రానికి బయలుదేరి వెళ్తుందండి. అప్పుడు ఆ సముద్రం ఆదిశక్తి రాకను గ్రహించి అల్లిపోయి దూరంగా పారిపోవడం జరుగుతుందండి. కానీ విష్ణుమూర్తి మాట కొరకు ఆమె స్నానానికి సరిపడేటువంటి నీళ్లు అక్కడ ఆగి ఆవిడ స్నానం చేసి